బిగ్ బాస్ బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ లాంటిది అదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ షో గురించి మాట్లాడితే ఒక 4 ముక్కలు మాట్లాడతాను. ఇవాళ ఎపిసోడ్ మీరు ఎంతమంది చూస్తుంటారు? సరే చూస్తే ఓకే, చూడకపోతే నేను ఒక 3 నిమిషాల్లో కానిచ్చిస్తాను. పెద్దగా ఏం లేదు మ్యాటర్ ఇక్కడ. షోకి నేను అవసరం కానీ నాకు షో అక్కర్లేదు అనే ఒక పెద్ద టైటిల్ ఇచ్చేసి హరీష్ గారు నాకంటే తోపే లేడు అని 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 బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి ఏమైంది, పెట్టా పాలా చదువుకొని చక్కగా ఇంటికి వచ్చేసాడు. సరే, వచ్చిన తర్వాత నువ్వు మారవయ్యా, ఒక మంచి షో నీకు ఇస్తున్నావు, నీ చేతిలో పెడుతున్నాం అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనము దాన్ని కూడా నాకేం హక్కర్లేదు, నాకేం అవసరం, నాకంట జ్ఞానం ఉన్నవాడు, తెలివిగా ఉన్నవాడు ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ లేడు, నా బుద్ధి తెలివి అన్ని సర్వోదయం జ్ఞానినా సంథింగ్ అంటాడు కదా ఆయన, నేనే సర్వజ్ఞ జ్ఞాని నేనే అన్నట్టు ఫోజులు కొడితే ఎలా ఉంటుంది? చాలా చండాలంగా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈయనే అనుకున్నాం, ఈయన గారి భార్య కూడా అంతే. భార్య అనడం తప్పే, కానీ మనం ఒకరొక సిచ్యువేషన్లో ఒకళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారా, కొంచెం స్లో ఉంటారు, ఒకళ్ళు ఎక్కువ మాట్లాడదు, ఒకళ్ళు కోపం ఎక్కువ, ఇంకొకళ్ళు కోపం తక్కువ. అలాంటి వాళ్ళని ఈడు జోడుగా పిలుచుకుంటాం. బేసిక్గా అలాంటి వాళ్ళని పిలిచి చేస్తాం. అది ఇద్దరు సరి సమానం చేస్తే కొట్టుకొని చచ్చి విడిపోతారు అనేది మన తెలుగు వాళ్ళ సైకాలజీ ప్రకారం. మనం డాక్టర్లు ఇంజనీర్లు కాకపోయినా మనుషుల జ్ఞానాన్ని గురించి తెలిసిన వాళ్ళని మనం మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ దొందుకు దొంది, జోగి రాసుకుంటే బూడిదే రాలుతుందంట. బేసిక్ ఇలానే ఉంది. మాస్క్ మ్యాన్ వచ్చారు, ఒక మంచి బీజియం వేసుకుని వచ్చారు, సూపర్ ఉంది బీజియం. అసలు మాస్క్ మ్యాన్ ఏదో వచ్చి పొడి చేస్తారనుకున్నా కానీ బట్ లేదు. ఎవరైతే లీస్ట్లో ఎవరైతే హై ఉన్నారో, ఎవరైతే లో ఉన్నారో డ్యామ్లోకి వెళ్ళండి, మిగతా వాళ్ళు ఎవరి పొజిషన్ తగ్గట్టు వాళ్ళు రూమ్ చేంజ్ అవ్వండి అన్నారు. ఓకే, బాగుంది, సో నైస్, గుడ్. ఓకే, వీళ్ళందరూ 10 పాల ప్యాకెట్లు వచ్చాయంట. 10 పాల ప్యాకెట్ చోట 10 మంది ఉన్నాం మేము. 10 పాల ప్యాకెట్లు 10 మంది, ఒక ఇద్దరు జోడులాగా వేసుకుని తాగినా పర్లేదు, బాగానే ఉంటుంది కదా. కాదు, ఈయన పిలిస్తే ఇలాంటి సొల్లు వాళ్ళు, ఇలాంటి నాన్సింగ్ వాళ్ళు, ఇలాంటి ఏదో అన్నారు ఆయన, ఏదో మంచి మాట్లాడినా కానీ అది మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుంటాం. ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడి, సెన్స్ లేని వాళ్ళతో నేను మాట్లాడని హరీష్ రావు గారు, సెన్స్ లేని హరీష్ రావు గారు వెళ్ళారనమాట. అయ్యా, ఒక్కసారి చేజారింది, మళ్ళీ వస్తానంటే దాన్ని అందుకొని గట్టిగా పట్టుకొని ఉండాలి. అంటే నాకు అక్కర్లేదు, నా అంత తోపుడేడు తురుములేదు అనుకున్నాం అనుకో, ఈసారి కూడా కుసంత ముందే వచ్చేస్తాం అనేది నేను చెప్తాం అనుకున్న పాయింట్ అనమాట. బేసిక్గా ఇది ఇవాళ ఈ చెదరో ఈ మ్యాన్షన్ హౌస్లో స్టోరీ. ఇక్కడ నటరాజ్ గారి గురించి మాట్లాడితే వంకర బుద్ధి అనుకోవాలా, లేకపోతే నీకెందుకయ్యా అంత దోల రాజా దోల అని అనాలా అనేది అర్థం కాలేదు. బహుశా హరీష్ గారు, నటరాజ్ గారు సేమ్ ఈక్వల్ మెంటాలిటీ ఇద్దరికి. ఇప్పుడు మన కుక్కని తీసుకొని సింహాల మీద కూర్చుంటే ఉంటుందా? అది ఉండదు, ఎందుకంటే దాని బుద్ధి అదే చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళ బుద్ధి పడికి మారు, ఇలానే మేము కొట్టుకొని చేస్తాం, మా కన్నా తోపులు ఇక్కడ ఎవరికి తోపు. అండ్ హరిత గారు ఒక మాట అన్నారు, వీళ్ళేమన్నా దేవుళ్ళ కన్నా వీళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా, ఇక్కడ షో గురించి మాట్లాడుతున్నారు, మన గురించి ఏంటి తప్పు కదా, చాలా తప్పు. భార్య నోటితూలే, భర్త నోటితూలే, ఇద్దరు ఒకటే, ఎవరు తక్కువ కాదు. మీరు వినిపించండి. మనం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా టాపిక్స్ మాట్లాడుకుందాం. ఇవాళే మొదలు పెట్టాం కదా, కూర్చుందా లేట్ అవుతుంది కానీ మంచి టైంతోనే వస్తాం.